చెప్పండి, అడగండి. వేదికను అలంకరించిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సుమన్ నలుకుర్తి. నేను 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా 2వ ర్యాంకు సాధించాను. మొదటిగా 2025 మెగా డిఎస్సి నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో నేను గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మీరు వాగ్దానం చేసి ఉన్నారు సార్. మరి ఆ యొక్క అచీవ్మెంట్ని సాధించడానికి మీరు ఏ రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్తున్నారో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్. మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సార్ హిమ్సెల్ఫ్ ఇస్ కమింగ్ టు యూ. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. చాలా మంచి ప్రశ్న అడిగారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు బహుశా చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో నైట్ హాల్ట్ ముందులో చివరి గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మోహనాన్ ఒక తల్లి కూర్చుని బోండాలేస్తుంది. ఆ తల్లి పక్కన కూర్చుని అడిగా, తల్లి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని. అయ్యా, గత 30 సంవత్సరాలుగా రూపాయి జమ చేర్చి మా పిల్లల్ని బాగా చదివించా, మద్యంకి భర్త పోగొట్టుకున్నా, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు కల్పించండి నాకు చాలు అని చెప్పారు. అందుకే మేనిఫెస్టోలో సూపర్ 6లో తొలి హామీ నిరుద్యోగ యువకులకు 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దానికి 3 ఉన్నాయి. మన దగ్గర ఒక విజనరీ నాయకుడు ఉన్నాడు, అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ట్రాక్ రికార్డ్ ఉంది. పెట్టుబడులు ఎట్ట తీసుకురావాలో ఆయన తెలుసు, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఎట్ట చేయాలో తెలుసు. అది మనకున్న అతిపెద్ద ఆయుధం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈరోజు ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంకి రాని విధంగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి మనం ఒప్పందాలు చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాలు గ్రౌండ్ చేసి కనీసం 10 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మూడోది, కొత్త రాష్ట్రం మంది. మన ఇంటాం స్టార్టప్ కంపెనీలని. ఆ స్టార్టప్ కంపెనీలు ఎందుకు సక్సెస్ అవుతాయి? వాళ్ళకు ఒక కసి ఉంటుంది, ఆకలి ఉంటుంది సక్సెస్ చేయాలని. అదే కసి, ఆకలి మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరికి ఆ కసి ఉంది. పెట్టుబడులు తీసుకొచ్చడానికి కసి ఉంది. అహర్నిశలు కష్టపడతాం. నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. సో ఈ 3 కారణాలతో ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేవలం 150 రోజుల్లో ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి విజయవంతంగా ప్రభుత్వ పాలన నైపుణ్యానికి నిదర్శనంగా మరి ఈ యొక్క మెగా డిఎస్సి 2025 నియామక పత్రాలను పంపిణీ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. ఎస్జిస్టి పోర్ట్ సెలెక్ట్ అయినటువంటి శ్రీకాకుళం నుంచి అన్నెప్పు శేషాద్రి నాయుడు. శ్రీ అన్నెప్పు శేషాద్రి నాయుడు సెలెక్టెడ్ ఫర్ ఎస్జిటి పోస్ట్ శ్రీకాకుళం. హటియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ని అందుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నౌ వి రిక్వెస్ట్ వి వంశీ కృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
Heartiest congratulations. అదేవిధంగా ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ప్రకాశం శ్రీ పిగిలి కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి పిగిలి కవిత గారు, ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ఫ్రమ్ ప్రకాశం. తదుపరి బి బావర్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ హిందీ చిత్తూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ని అందుకుంటున్నారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎల్ ఇంగ్లీష్ ఫ్రమ్ ప్రకాశం ఎం స్ఫూర్తి షారోన్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హటియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఎం స్ఫూర్తి షారోన్, ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ప్రకాశం. కంగ్రాచులేషన్స్ మేడం. తదుపరి ఎన్ శ్రావణ్ కుమార్ గారు, ఎస్జిటి ఫ్రమ్ విజయనగరం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వీరికి శుభాకాంక్షలు తెలియజేద్దామండి. Now we welcome SANL Mathematics from Visakhapatnam, Sri S. Vijay Garu. S. Vijay Garu selected for SANL Mathematics from Visakhapatnam. Congratulations, sir. Tadupari, we request and welcome T. Gunavati Garu, School Assistant Physical Education from Srikakulam. Heartiest congratulations, madam. Once again, everybody, give her a big round of applause, dear ladies and gentlemen. అదేవిధంగా ఎస్జిటి పోస్ట్కి ఎంపికైనటువంటి శ్రీమతి పి సంధ్య ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శ్రీమతి పి సంధ్య ఎస్జిటిగా ఎంపికయ్యారు. Heartiest congratulations, Sandhya Garu. Now we welcome K. Nirosha గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫ్రమ్ శ్రీకాకుళం. కంగ్రాచులేషన్స్ మేడం. ఎస్ఏఎల్ తెలుగు చిత్తూరు నుంచి ఎర్రగరెడ్డి శేఖర. మెగా డిఎస్సి 2025 కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ ని తీసుకుంటున్నారు. నౌ వి రిక్వెస్ట్ టి ధర్మారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఎస్జిటి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్జిటి పోస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి ధర్మారావు గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. పీఈటీగా సెలెక్ట్ అయినటువంటి రెడ్డి కృష్ణ గారు ఫ్రమ్ విజయనగరం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు. నౌ వి రిక్వెస్ట్ ఎం కరుణ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ మేడం. అదేవిధంగా ఎస్ఏఎల్ ఇంగ్లీష్ కర్నూలు నుంచి ఎంపికైనటువంటి జి కిరణ్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎస్ఏఎల్ ఇంగ్లీష్ కర్నూలు జి కిరణ్ బాబు గారు. తదుపరి జే సరిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫ్రమ్ నెల్లూరు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ ని అందుకున్నారు. ఇది ఎంతో శుభదినం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ముఖ్యమంత్రి గారిని, హెచ్ఆర్డి మినిస్టర్ గారిని, అదేవిధంగా మాధవ్ గారిని ఆసీనులు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. Please sir, kindly be seated. I request everyone to please be seated in your respective positions. Right. నాయకుడు అన్న వారికి రెండు నిబద్ధతలు ఉండాలి. ఒకటి, ప్రజల ప్రాణాలు కాపాడటం. రెండు, వారి భవిష్యత్తును మార్చడం. ఆపరేషన్ నేపాల్ ద్వారా నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వారిని వాపస్ రప్పించి వారి ప్రాణాలను కాపాడటంలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఏ విధమైతే నిబద్ధత చూపించారో
ఎడ్యుకేషన్ మినిస్టర్గా మెగా పీటీఎం నిర్వహించి పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఒక వారధిగా పీటీఎం ని పెట్టి పిల్లల సమస్యలు పేరెంట్స్ తెలుసుకునే విధంగా, టీచర్స్ బాధలు పేరెంట్స్ తెలుసుకునే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఇచ్చిన మాటకు తగ్గట్టుగా నిబద్ధతతో మెగా డిఎస్సి నిర్వహించి టైంకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి టైంకి వాల్యుయేషన్ చేయించి అవినీతికి వివక్షకు తావు లేకుండా క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఈ రోజు 16,000 మందికి మెగా డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయంటే దానికి గల కారణం ఈనాటి కార్యక్రమ విశిష్ట వ్యక్తి, కార్యక్రమ ప్రధాన సూత్రధారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాదరంగా సగౌరవంగా అభ్యర్థిస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందల ఇక్కడున్న ఉపాధ్యాయులందరి దగ్గర నుంచి నేను క్షమాపణ కోరాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో రాజకీయాలు దూరంగా పెడతానని హామీ ఇచ్చిన వ్యక్తి, కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము నడిచినప్పుడు మా యువగలం పాట వేశారు. దానికి మీరందరూ నన్ను క్షమించవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా.